జై శ్రీరామ్ 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 बोल भक्तवत्सल भगवान की भक्तवत्सल भगवान की राजा राम महाप्रभु की राजा राम महाप्रभु की भद्राचल राजा राम महाप्रभु की जय श्री राम 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 बोल भक्तवत्सल भगवान की राजा राम महाप्रभु की अडुगो कोदंड पानी अडुगो भद्राद्री वासुडुगो मापाली दैवमडुगो वैकुंठ वासुडुगो తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులంతా వేకువజామునే లేచి ఆ స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు క్యూ కట్టారు, ఆలయాలకు పోటెత్తారు. ఎటు చూసినా మనకి భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం కాబట్టి ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని
భక్తులంతా స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. అటు ద్వారకా తిరుమలలో భక్తులు ఏ స్థాయిలో వచ్చారో చూస్తున్నాం. ఇటు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కైంకర్యాలు కూడా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించాం. సో ఉదయం నుంచి భక్తులంతా భారీ ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు స్వామిని ఆ అద్భుత అలంకారంలో చూసి భక్తులంతా తరిస్తున్నారు. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు తమకు కరుణా కటాక్షాలు ప్రసాదించాలని, తమ కోరికలు నెరవేర్చాలని, తమకి ముక్తి కలిగించాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నారు. ఎటు చూసినా వైష్ణవాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఎక్కడ చూసినా మనకి భక్తులే కనిపిస్తున్నారు. వేకువజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల ప్రతి ఆలయంలో గల్లీ ఆలయాల నుంచి ప్రధాన ఆలయాల వరకు అన్ని ఆలయాలని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి స్వామి దర్శనం అందరికీ కలిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వైష్ణవాలయాలకైతే భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. అటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇటు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. ఇటు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారాలు కొనసాగుతున్నాయి. ఇటు సింహాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అటు ద్వారకా తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు శ్రీశైలం ఎటు చూసిన భక్తుల కోలాహలం కనిపిస్తోంది. అన్ని చోట్ల భక్తులు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని తరిస్తున్నారు.